నెల్లూరు జిల్లా కలువాయి, దాచూరు గ్రామాలలో మత్స్యశాఖ సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు కలువాయి సహకార సంఘానికి ఎన్నిక అధికారిగా పడుగుబాడు FBO శ్రీనివాసులు, దాచూరు సొసైటీకి కావలి మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసులు వ్యవహరించారు. ఎన్నికలకు కలువాయి సొసైటీలో 144 మంది సభ్యులకు గాను 9 మంది మాత్రమే నామినేషన్లు వచ్చాయని, ఎన్నిక ఏకగ్రీవమైందని పడుగుబాడు SBO శ్రీనివాసులు తెలిపారు. అదేవిధంగా దాచూరు గ్రామంలో సొసైటీ సంఘ పాలకవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహించగా మొత్తం 390 మంది సభ్యులకు గాను 9 మంది నామినేషన్ వేశారని, ఎన్నిక ఏకగ్రీవమైందని కావలి మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. ఆత్మకూరు సీఐ గంగాధరం, కలువాయి ఎస్ఐ సుమన్, సోమశీల ఎస్ఐ అనుష, పోలీస్ సిబ్బంది బందోబస్తుగా భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు అనగా 10/3/2025 కలువాయి మండలం దాచూరు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క సంఘ పాలకవర్గ సభ్యులకు ఈరోజు ఎన్నికలు నిర్వహించగా మొత్తం 390 మంది సభ్యులకు గాను ఈరోజు 9 మంది పాలకవర్గ సభ్యుల పదవుల కోసం నామినేషన్లు తీసుకోవడం జరిగినది. 9 మంది మాత్రమే నామినేషన్లు వచ్చినవి. ఈ 9 మందిలో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ దాచూరు నాకు పాలకవర్గ సభ్యులుగా ఎన్నిక కాబడినారు. అందులో నాసినపు శివకుమార్ తండ్రి వెంకటేశ్వరులు ప్రెసిడెంట్ గాను, ఇండ్ల గంగోజీ తండ్రి లక్ష్మయ్య వైస్ ప్రెసిడెంట్ గాను, ఉదయగిరి పోలయ్య పెదచంచయ్య సెక్రటరీ గాను, మల్లిక పెంచలయ్య తండ్రి గురవయ్య డైరెక్టరు, కర్రీపోగు రమణయ్య తండ్రి నరసింహులు డైరెక్టరు, ఎంజేటి వెంకటేశ్వర్లు తండ్రి సుబ్బయ్య డైరెక్టరు, యాకసిరి రమేష్ తండ్రి నరసింహులు డైరెక్టరు, ఆవుల పెంచలయ్య నర్సయ్య డైరెక్టరు, గాజుల పెంచుల స్వామి లక్ష్మయ్య డైరెక్టరు, ఆవుల పెంచుల స్వామి నరసింహులు, వీళ్ళందరూ 6 డైరెక్టర్లు, ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళు ఎన్నికైనట్టు ప్రకటించడమైనదండి. వీళ్ళ పదవీ కాలం కూడా 10/3/2025 నుండి 9/3/2030 వరకు వీరు 5 సంవత్సరాలు వీళ్ళు ఈ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ దాచూరు నాకు పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైనట్టు ప్రకటించడమైనదండి. థ్యాంక్ యూ. శ్రీత ఎన్నికల గారికి నన్ను 21/1/2025 కలువాయి మత్స్యశాఖ సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 940 ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది. తదుపరి 21వ తేదీన 21/2 నేను షెడ్యూల్ ప్రకటన చేయడం జరిగింది. షెడ్యూల్లో ఎప్పుడెప్పుడు ఏమైనా జరిగేది అంటారు. 10వ తేదీ ఎన్నికల కార్యక్రమం అని చెప్పి, అదేవిధంగా 10వ తేదీన 9 గంటల నుంచి 12 గంటల వరకు అటెండెన్స్ అండ్ నామినేషన్ల స్వీకరణ, అదేవిధంగా ఎలక్షన్ జరిగేటప్పుడైతే స్క్రూటినీ, అదేవిధంగా విత్డ్రాల్ తర్వాత నోటీస్ బోర్డులో ప్రకటించడం, ఫైనల్గా అభ్యర్థులు ఎంతమంది అనేది లిస్టు వేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు 9 నామినేషన్లు వచ్చాయి కాబట్టి ఆ 9 నామినేషన్లు తర్వాత రాలేదు కాబట్టి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. తదుపరిగా మళ్ళీ 3 గంటలకి 9 మందితో కమిటీ ఏర్పాటు చేసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీలను నియమించడం జరుగుతుంది. ఇది ఈ రోజు వరకు జరిగిన ఈ చేపల వేటకి వెళ్ళి బతుకు తీరువు కోసం ఈ కండ్లేరు డ్యాముల గురించి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా SC/STలు అందరూ కూడా దాని మీద ఆధారపడ్డారు. అటువంటి దానికి ఈరోజు 9 మంది డైరెక్టర్లతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఫిష్ సొసైటీ ఎన్నికలు దాచూరులోనే ఈ స్కూల్ సెంటర్లో ఏకగ్రీవంగా జరగటం జరిగింది. Hi Nellore, please subscribe to N3 TV. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ MBBS
డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.